తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంచలనంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు పెడతానే ఉంటారు పోతూనే ఉంటాయి కానీ మీ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ ప్రజల కోసం పేద ప్రజల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే ప్రత్యేకంగా ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్తా ఉన్నారు. మరి ఏదైతే భువనగిరి సభ జరగబోతా ఉందో భారీ బహిరంగ సభ దాదాపు 1,00,000 పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు రాజ్యాధికార సమరభేరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు రాజ్యాధికార సమరభేరి ద్వారా ఇటు అధికార పక్షానికి కానీ ఇంకొక పక్క గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది అనేటటువంటి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టజాన యాదవ్ గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి, ఎట్లా జరుగుతా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క సహాయ సహకారాలతో సభకు ముస్తాబవుతూ ఉంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఎక్కడ మా కార్యకర్తలు పోయి ఆహ్వానాన్ని అందించినా కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా గర్వంగా ఇన్నాళ్ళ తర్వాత మన కోసం ఒక పార్టీ వచ్చింది, ఖచ్చితంగా ఆ సభను విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉందనేటటువంటి మాట చెప్తూ పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమగా ఆప్యాయతగా మరి వాళ్ళని రిసీవ్ చేసుకొని రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేమే స్వతహాగా ఏర్పాటు చేసుకుని వస్తాం. ఖచ్చితంగా మా బాధ్యత ఇది అనేటటువంటి అంటే ఒక కుటుంబంలో పెళ్లి జరిగితే పెళ్లికి ఆహ్వానం ఇస్తానికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి ప్రేమాప్యాతలు చూపిస్తారో ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేక మంది ఆత్మ బలిదానాలు గావించబడినటువంటి భువనగిరి కిల్లా సాక్షిగా జరుగుతున్నటువంటి సభ విజయవంతం చేయటం అనేది మా అందరి బాధ్యత అనేటటువంటి ఆ వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో వచ్చిందనేది కనిపిస్తూ ఉంది. అంటే మొత్తానికి అసలు భువనగిరిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంది? సభకు అనేక ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సొంత గ్రామంలో చేయొచ్చు, లేదంటే హైదరాబాద్లో మేడ్చల్ ఆయన పోటీ చేస్తాను గతంలో అనేక సార్లు కూడా చెప్పిండు. మరి మేడ్చల్ నుంచో ఇంకో దగ్గర నుంచో పెట్టేటటువంటి అవకాశం ఉండదు, లేదంటే సూర్యాపేట నుంచి మీరున్నారు ప్రధానంగా, సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టచ్చు. మరి అవన్నీ కాకుండా భువనగిరి కిల్లా నుంచి పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంది? అసలు వేదికను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంది? గతంలో కూడా మళ్ళీ అనేక సభలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక బీసీ రాజ్యాధికారం కోసం భువనగిరిని వేదికగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే భువనగిరికి ఒక చరిత్ర ఉంది. భువనగిరి గడ్డ సాక్షిగా అనేక మంది బీసీలు ఉద్యమించినటువంటి చరిత్ర. ఆనాడు బెల్లి లలిత కావచ్చు, అదేవిధంగా సాంబశివుడు కావచ్చు, రాములు గారు కావచ్చు, ఇంకా అనేక మంది అంటే మన సర్దార్ సర్వాయి పాపన ఇలాంటి వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు మరి భువనగిరి గడ్డ నుంచి అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్లో బలైపోయినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలు వృధా కాలేదు, ఇవాళ మా రూపంలో మళ్ళీ మరో పోరాటం మొదలవుతూ ఉంది కాబట్టి ఆ మొదలవుతున్నటువంటి పోరాటాన్ని ఆ వేదిక సాక్షిగా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో దాన్ని దొడ్డి కొమరయ్య అదేవిధంగా బెల్లి లలితల యొక్క ప్రాంగణంగా నామకరణం చేసుకొని అక్కడి నుంచి మా ప్రజలకు ఒక పిలుపునిచ్చి ఎందుకోసం ఇవాళ రాజ్యాధికార పార్టీ రావాల్సి వచ్చింది, రాజ్యాధికార పార్టీ యొక్క ఆవశ్యకత ఏంది, ఎవరి కోసం ఎందుకోసం అనేటటువంటి వాస్తవాన్ని ఆ రోజులలోనే మరి ఏం తెలవకుండానే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ రకంగానైతే పోరాటం చేసినటువంటి మన బీసీ బిడ్డల యొక్క చైతన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు తెలియజేయాలనేటటువంటి ఆకాంక్షతోని మరి భువనగిరి వేదికగా ఈ యొక్క సభ ప్రాంగణాన్ని ఎంపిక చేయడం జరిగింది. అక్కడి నుండి ఈ ప్రజలకు ఒక సందేశాన్ని పంపుతూ మరి 2029లో బీసీలకు రాష్ట్రం చేతిలోకి రావాల్సినటువంటి అవసరం రాకపోవడం వల్ల ఈ 78 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయం వస్తే మనకు జరిగేటటువంటి గొప్ప గొప్ప అంశాల మీద చాలా సంక్షిప్తంగా అక్కడి నుంచి మా యొక్క మేధావులందరితోని మా యొక్క సమాజానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే మరి భువనగిరి గడ్డాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు గతంలో కూడా టీఆర్పీ పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు కూడా స్వయంగా ఏం చెప్పారు అంటే కవిత పార్టీని విమర్శించుకుంటూ దాని డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, పార్టీది ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తా అంటున్నారు. మరి ఒకవేళ రాజ్యాధికార పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కూడా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చింది, ప్రజల్లోకి దూసుకుపోతా ఉన్నది. మరి ఈ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మేము బీసీలకు ముఖ్యమంత్రిని చేస్తాం లేదంటే బీసీని ప్రధానమంత్రిని చేస్తాం అంటే ఏమన్నా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? మరి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? అంటే బీసీలని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలని అది చేస్తాం, బీసీలని ఇది చేస్తామని చెప్పొచ్చు, కానీ బీసీల పార్టీగా మాత్రం మారలేదు కదా. అది ఇవాళ మేము ఏమంటున్నాం 78 సంవత్సరాల నుంచి బీసీలకు అనేకంగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి మా బీసీల బతుకులు మళ్ళీ వాళ్ళ గలమల దగ్గర వాళ్ళ యొక్క మోకాళ్ళ దగ్గరనే కూర్చోబెట్టుకునేటటువంటి పని జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒరిగింది ఏం లేదు. అందుకోసం మేము ఇవాళ ఏమంటారంటే రెడ్డి ఎలమ కమ్మలు ఉన్నటువంటి పార్టీలు మావి కావు.
మా కోసం మా జాతిని ఉద్ధరించడం కోసం ఇప్పటి వరకు ఒక పార్టీ రాలే, వస్తే అది మొలకల్లోనే దాన్ని తుంచేసినటువంటి చరిత్ర. కాబట్టి ఇలా ఏఐ యుగం వచ్చింది. ఇవాళ మా సమాజం అంతా మేల్కొన్నది. మన ఓట్లు మనం వేసుకొని మన చేతిలోకి పవర్ తీసుకుంటే మన జాతులకు ఏం కావాలో చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ పార్టీలు మిమ్మల్ని బీసీలో వాళ్ళు చేసేది ఏంది, ఓట్లని మా దగ్గర ఉన్న తర్వాత మా ఓట్లు మా వాళ్ళకి వేసుకుంటే మేమే ముఖ్యమంత్రి అవుతాం. ఎవడో చేయొద్దుగా, ఎవడో చేస్తే కావడం ఏంది. ఇంకా ఇన్నాళ్ళ తర్వాత 78 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు వెయిట్ చేసినాం ఏదో చేస్తారని, ఏం చేయలేదు. కాబట్టి ఇవాళ అర్థమైంది. కాబట్టి బయటకు వచ్చి మా ఓట్లు మేము వేసుకొని మేమే ముఖ్యమంత్రి అవుతాం తప్ప ఇంకో పార్టీకో ఆ పార్టీకో మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మద్దతు ఇస్తానే తీసుకునే అవసరం మాకు లేదు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికార పార్టీ సమర బేరీకి ప్రత్యేకంగా ఒట్టెజాన యాదవ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది నాయకులు, టీఆర్పీ నాయకులు పోయి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నారు. మరి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రాజ్యాధికార సమర బేరీకి ఎందుకు అటెండ్ కావాలి? ఇప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తారు? అసలు ఆహ్వానంలో మొదలవ ఏంది? అంటే తీన్మార్ మల్లన్న మీరా మంత్రులు కావడానికి ప్రత్యేకమైనటువంటి యుద్ధ పేరా, లేదంటే ఇది రాజ్యాధికార సమర పేరా? 100% నువ్వు అడిగితే 100% కరెక్ట్. ఇప్పటి వరకు మాకు పార్టీ లేదు కాబట్టి మాలో చైతన్యవంతమైనటువంటి అక్కడనో ఇక్కడో అరాకొర వాళ్ళు కొంతమంది ఏమైనా ఉంటే వివిధ పార్టీలలో అకామిడేట్ అయ్యిండ్రు. ఇవాళ వాళ్ళని ఆ పార్టీలలో ఉంచేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు పార్టీ వచ్చింది. రేపు ఆ వివిధ పార్టీలు ఉన్న వాళ్ళందరినీ కూడా మా చెంతకు చేర్చుకున్న తర్వాత మా బీఫామ్లు మేమే ఇచ్చుకొని మా పార్టీ ద్వారానే పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా జాతి బిడ్డలు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళు మా వాళ్ళే. ఇప్పటి వరకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గౌరవించుకోవాల్సిందే, వారికి ఆహ్వానం పంపాల్సిందే, వాళ్ళని వేదికల మీద తీసుకోవాల్సిందే. రేపు వాళ్ళందరినీ బరిలో కూడా మా పార్టీ, మా ఇంటి పార్టీ కాబట్టి మా ఇంటి పార్టీతోనే వాళ్ళ పోటీలోకి దించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళకి మేము ఇస్తున్నాం. రెడ్డోళ్ళకో ఎలమలకో కమ్మలకి ఇస్తే తప్పు పట్టాలి, మేము వాళ్ళకి ఇవ్వం. వాళ్ళు ఒకవేళ అడుగుతున్నా కూడా వాళ్ళకి ఆహ్వానం ఇచ్చేది లేదు, మా సభలకు పిలిచేది లేదు. గతంలో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ బీసీ సెల్, ఎస్సీ సెల్ ఎట్లుంటుంది, మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రెడ్డి సెల్, ఎలమ సెల్ అని పెడతా ఉన్నారు. మరి అటువంటి ప్రపోజల్ ఏమన్నా బహిరంగ సభ ద్వారా అనౌన్స్ చేసేటట్టు అవకాశం? ఇప్పుడు మేము మా నినాదంలో ఉంది, ఎవరెంతో వాళ్ళకంతా. మా వాటా మేము తీసుకొని వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకు ఇచ్చేస్తాం. అది బరాబరు. ఆ వాటా ప్రకారం మా దగ్గరికి ఎవరు కలిసి వస్తే వాళ్ళకి ఇస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని పిలుచుకొని మా సభలలో కూర్చోబెట్టుకొని మేము మర్యాద చేసేది అయితే లేదు. ఇవాళ మేము 80% పైన ఉన్నటువంటి మా వర్గాలని మేము అకామిడేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాటా ప్రకారం ఎవరైనా కలిసి వచ్చి మీతో కలిసి మేము ప్రయాణం చేస్తాం, మీరు పోరాడుతున్నది మీరు చేస్తున్నది నిజమని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడతాం. అంటే మిగిలిన స్థానాలు అంటే రేవంత్ రెడ్డి మీద, కేసీఆర్ మీద పోటీలకు దింపుతారా? మిగతా స్థానాలు కూడా ఇస్తారు అవకాశం? ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో మా పార్టీ పోటీ చేయబోతూ ఉంది. అక్కడ ఈ జనాభా దామాషా ప్రకారం ఇందులో బీసీలలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో కావచ్చు, ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకాలు ఉంటాయి. ఎజెండా అంతా మా స్టేట్ కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ప్రజల్లోకి పోతుంది. ప్రత్యేకంగా ఒట్టెజాన యాదవ్ గారు కూడా అనేక సంవత్సరాలుగా సూర్యాపేటలో పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చలామణి అవుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు అంటారు, బీజేపీలో 2 వర్గాలు అంటారు, బీఆర్ఎస్లో ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలియదు అంటారు. అంటే జగదీష్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అంటారు, శాసనం అంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ సూర్యాపేట రాజకీయాలు చూస్తుంటే ఒట్టెజాన యాదవ్ గారికి ఏమనిపిస్తూ ఉంది? సూర్యాపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నాకంటే ముందు నువ్వే చెప్పినావు, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు జించిన విస్తారాకు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 3 సార్లు అయింది. ఇక ఆయన ఇప్పుడు 3వసారికి ఇక్కడ ప్రజలు ఉండరు అన్న సంగతి కూడా మర్చిపోయి ఆయన హైదరాబాద్, ఆయన విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ఆయన టైం ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక బీజేపీ ఆయన అడ్రస్సే లేదు. అంటే ఇక్కడ ప్రజలను పట్టించుకునేటటువంటి నాదుడే లేకుండా పవర్ రాగానే వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని 3 గుంపులుగా తయారై దోపిడీ మొదలుపెట్టారు. ఈయన ఒక ఎన్క్లేవ్ మీదకి పోతుండు, ఆయన ఒక టౌన్షిప్ మీదకి పోతుండు, ఆయన ఇంకొక అడిగి పోతుండు. వాళ్ళ పని ఊడ్చే పనిలో ఉండు. జగదీష్ రెడ్డి ఏమో సంపాదించింది ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అతేంది నేను ఎట్లా కాపాడుకోవాలనే భయంతో ఇవాళ ఆ కేసు ఈ కేసు ఎలక్ట్రిసిటీలో జరిగినవి కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగినవి కావచ్చు, నన్ను తీసుకుపోయి జైల్లో పెడతాను అనేటటువంటి భయంతో ఆ నాయకుని కాడ ఈ నాయకుని కాడ మోకరిల్లి వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మీద పడి కేసులు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆయన ఉండు. ఇక బీజేపీ ఆయన ఇక పత్తనే లేడు. వాళ్ళకు ఉన్నదంటే వాళ్ళకు 3 ఉంటే వాళ్ళు అటు ఒకటి ఇటు వాళ్ళు కొట్టుకుంటారు. ఇవాళ మెజార్టీ వర్గాలను పట్టించుకునేటటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఖచ్చితంగా మా వర్గాలను కాపాడుకునే బాధ్యత మాకే ఉంటుంది. మా వర్గాలని ఏకం చేసుకొని రాబోయే రోజులలో ఇలా దుర్మార్గాలన్నిటి మీద కూడా ఇవాళ ఇప్పటికే ఆల్రెడీ సూర్యాపేటలో చర్చ జరుగుతూనే ఉంది. వీళ్ళు ఎవరు కూడా మనోళ్ళు కాదు, మనల్ని దోపిడీ చేసి మన ఓట్లను దోసుకొని పోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మన బతుకులాగం చేసినటువంటి పరిస్థితి అనేది మా వర్గాలందరిలోకి వచ్చింది. కాబట్టి ఈ సూర్యాపేటకు బీసీలే భవిష్యత్తులో ఈ సూర్యాపేటని ఏలబోతారు అన్న దానికి సంకేతమే ఇవాళ వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ కుమ్ములాటలు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒట్టెజాన యాదవ్ గారిని సూటిగా ఏమాడదలుచుకున్నాడు 7200 న్యూస్ ద్వారా. నేను కూడా గతంలో తీన్మార్ మల్లన్న కోసం
పాదయాత్రలు వాహనయాత్రలు అన్ని చేసినాం, ప్రతిదీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 7200 న్యూస్ ఆధ్వర్యంలో క్లియర్గా ఏం చెప్తానంటే ఒట్టేజార్ యాదవ్ గారు ఏమైనా బరిలో తీరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అయితే పోటీ చేస్తారని మేమైతే భావిస్తలేదు. ఒకవేళ అవకాశం ఇచ్చి పార్టీ అధిష్టానం చెప్పి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఒట్టేజాన యాదవ్ గారు మీరు బరిలో ఉండాలి అని చెప్తే 34 నియోజకవర్గాల్లో దుసుకుపెట్టేటువంటి పరిస్థితి ఉన్నదా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో? ఇది పార్టీ అంతర్గతమైనటువంటి విషయం. రేపు భవిష్యత్తులో మా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాబోయే రోజులలో ఎక్కడ ఏం చేయాలన్నా మాకు స్టేట్ కమిటీ ఉంది. స్టేట్ కమిటీ ఆలోచన చేసి ఎవరు సరైన వాళ్ళు సరైన సమయంలో నిర్ణయం తీసుకొని పార్టీ ఆదేశిస్తే ఏ పనైనా చేయాల్సిందే. రాజ్యాధికార సమరభేరి సభ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒట్టేజాన యాదవ్ రాబోతా ఉండని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? నేను ఏమంటున్నంటే ఇప్పుడు ముందర ముడిసినమ్మ పండుగ కుడతారు కదా అని ఇంకా సమయం ఉంది, మాకు మార్చి దానికి టైం ఉంది. ఇప్పుడు మేము పార్టీని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, మా ప్రజలను ఎట్లా చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతో సభలు పెట్టుకుంటున్నట్టు పరిస్థితి. రేపు ఎమ్మెల్సీకి పట్టభద్రులు ఇవాళ పట్టభద్రులు అంతా ఎవరు మా వాళ్ళే కదా, మా జాతి బిడ్డలే కదా. 80% పైన ఉన్నటువంటి మా జాతి బిడ్డలనే ఇవాళ ఐక్యం చేసే పనిలో ఉన్నాం. స్పెషల్గా ఇంకా పట్టభద్రులు వేరే లేరు, మా బీసీ ప్రజలు వేరే. బీసీ ప్రజలు ఒకరోకు పట్టభద్రులు ఒకరోకు ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఇవాళ అందరూ మా దాంట్లో ఉన్నోళ్ళే. వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీదనే మేము ముత్తుకునేది కూడా. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ మా నోటి కాడికి వచ్చినటువంటి మా బిడ్డల ఉద్యోగాలను కొట్టకపోతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంది? రాజ్యాధికారంతో మాత్రమే ఈ పట్టభద్రులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక రకాల వర్గాలకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు మేలు జరగాలంటే ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాల చేతిలోకి అధికారం రావాలి. దాంతో వీటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అదే ఫైనల్గా మాకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు పోతూ ఉంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో విద్యా వైద్యానికి ప్రత్యేక స్థానం ఉందని కూడా మీరు గతంలో అనేక సార్లు చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కానీ ఇంకొక రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో అనేక పార్టీలు అనేక నాయకులు ఏం చెప్తారంటే ఈ ఓసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు మోసం చేస్తూ రిజర్వేషన్లు మొత్తం పొందుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఏదైతే బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎందుకు న్యాయపరంగా పోరాడి ఖచ్చితమైనటువంటి న్యాయం చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే ఖచ్చితంగా మీ ముఖ్యమంత్రులు అయితేనే లేదంటే పార్టీ అధికారంలోకి వస్తేనే చేస్తామని ఎందుకు హామీస్తారు? చట్టబద్ధంగా ఎందుకు పోరాడట్లేదు? ఇవాళ చట్టంలో కూడా ఎవరు మా మల్లనే చెప్తూనే ఉంటారు, న్యాయ వ్యవస్థలో జడ్జిలల్లో మా స్థానం ఎక్కడ? న్యాయం జరిగే చోట కూడా న్యాయాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీని అంతటి కూడా పవర్ అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రులం అయితే తప్ప మాకు ఎక్కడ న్యాయం జరగదు అనేది అలసిపోయిన కోట్ల చుట్టూ తిరిగినాం. ఇంకో మేము బీసీ రిజర్వేషన్ బిల్లు కోర్టుకు పోతే 2 సంవత్సరాలు ఆపిపెట్టారు. అంటే ఎందుకు ఆపగలిగారు? అక్కడ ఉన్నది మా జాతి బిడ్డలు కాదు కాబట్టి. అదే ఈడబ్ల్యూఎస్ మాత్రం వాళ్ళు తీర్మానం చేసిన వెంటనే నెల తిరగకముందే రాష్ట్రాలల్లో అమలైపోతూ ఉంది. ఎందుకు జరుగుతుంది? అక్కడ వాళ్ళు కాబట్టి అధికారులు. అంటే వీటన్నిటికీ మేము న్యాయంగానో ఇంకోటో కోర్టుల చుట్టూ తిరిగే సమయం కాదు, ఎక్కడ పోయినా సమయం అంతా వృధా. కాబట్టి మా జాతి ఓట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో మెజార్టీగా మేము మా దగ్గర పెట్టుకొని ఓట్లు వేసేనాడు ఆలోచించకుండా ఓట్లు ఆలకేసి తర్వాత పోయి మేము కోట్ల చుట్టూ ఆడు చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చినాం. అందుకోసం మా వర్గాలను చైతన్యం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి ఆయుధం ఇవాళ మా దగ్గర ఉంది. కాబట్టి దాని యొక్క విలువను తెలియజేసి దాని ద్వారానే మనం రాజ్యం మన చేతులకు వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజల్లోకి తీసుకుపోయిన తర్వాత బరాబర్ మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగిందో అన్నిటి కూడా భర్తీ చేసుకొని మాకు అన్యాయం చేసినటువంటి వర్గాలని ఎండగట్టడమే మా లక్ష్యం. ఫైనల్గా రాజ్యాధికార పార్టీ సమర బేరీకి ఒకవేళ అధికార పార్టీ కానీ లేదంటే అధికార పార్టీ యంత్రాంగం కానీ ఏమైనా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తే దానికి మీరు ఇచ్చేటటువంటి సూచన కానీ, గౌరవంగా ఇచ్చేటటువంటి సూచన కానీ, లేదంటే ఒట్టేజాన యాదవ్ గారు ఇచ్చేటటువంటి హెచ్చరిక కానీ ఏంది అసలు? అంటే ఒకవేళ అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కడికక్కడ సభకు రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే మీరు ఇచ్చేటటువంటి సలహా ఏందాలి? ఇప్పుడు మమ్మల్ని అడ్డుకునే పరిస్థితులు కూడా లేని దాని గురించి మేము చెప్పుకోవడం ఎందుకు? ఎందుకంటే మెజారిటీ వర్గాల మేము ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ నాయకుని దగ్గరనైనా అడ్డుకోవాలంటే అక్కడ మా వర్గాలను వాళ్ళు రెచ్చగొట్టి మాకు ఏదైనా చేయాలి. కానీ వాళ్ళ మా వర్గాలు అక్కడున్న ఈ సభ సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఆ సభకు అనేక రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామన్నా మేము రావాల్సిన అవసరం ఉంది, మేము వస్తాం, మేము సక్సెస్ చేస్తామనే మాట వివిధ పార్టీల నుంచి మాకు వస్తున్న తర్వాత ఇంకా మాకు అడ్డంకిలు వాళ్ళు ఉన్నది అంతా 3 మేకలు. వాళ్ళు మాకు అడ్డంకి వచ్చి నిలబడేంత ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ఎలమలకి ఎవరికి లేదు. కాబట్టి మా సభకు అడ్డంకులు సృష్టిస్తారని కానీ ఇంకోటి ఒకవేళ అట్లాంటి ప్రయత్నం ఏదైనా జరిగినా అక్కడ ఉన్నటువంటి మా పార్టీలో మా బీసీ వర్గాలతోనే వాళ్ళు తిరస్కరించబడతారు. తర్వాత ఆ చైతన్యమే మాకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో వాళ్ళ ధైర్యం చేసే పరిస్థితులు లేరు. కాబట్టి లేని దాని గురించి మేము మాట్లాడటం వేస్ట్. ఇవాళ ఏ పార్టీలో మా బీసీ బిడ్డలు ఉన్నా కూడా బరాబర్ ఈ సభ కోసం వాళ్ళు అన్ని రకాలుగా అన్ని అంగుళాలు మాకు సమకూరుస్తూనే ఉండరు. అన్ని రకాలుగా సక్సెస్ చేయడానికి అందరూ ఇండైరెక్ట్గా
అని ఇంకో కొంతకాలం ఇంకొక 6 నెలలు ఏడాది అయితే బరాబర్ బయటకు వస్తామని మాట చెప్పుకుంటా ఇవాళ అనేక రకాలు చూస్తున్నాం కదా. నల్లగొండలు నిన్న అయింది, మావాడు మళ్ళా జిల్లా ప్రెసిడెంట్ అయితే కనీసం ఫ్లెక్సీలో ఫోటో పెట్టరా, ఆడ ఓట్లేమి మేము వేస్తాము, ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, మామూలు పుణ్యకాళేశ నేతకు వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ నిన్న సభలో కూడా అవమానపడదు. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి అనుకుంటారు, వాళ్ళందరూ మాత్రం మాట్లాడతలేరా? అందరూ అన్న ఇవాళ తీన్మార్ మల్లన్న అక్కడ ఒట్టేజానన్న బెత్తం పట్టుకొని కూర్చోరు కాబట్టి మాకు అంత ఇంత గౌరవం దొక్కుతుంది. మేము ఏం లేదన్నా లాస్ట్ 6 నెలల ముందు వచ్చి వీళ్ళని పుట్టి ముంచకపోతే, ఈ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమేయకపోతే మన బతుకులేవన్నా, మనం ఓట్లేసి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసినోడే మన ఫోటో పెట్టకపోతే ఇంకెంతకాలం భరించాలన్నా? ఇప్పటి వరకు వేదిక లేదు కాబట్టి ఇప్పుడు వేదిక వచ్చింది కాబట్టి బరాబర్ రేపు రాబోయే 2029లో ఇక్కడ ఉన్నటువంటి వర్గాల అందరం ఏకమవుతాం. మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో రెడ్లు వర్సెస్ బీసీలు పోటీ జరుగుతుంది. బరాబర్ బీసీలు అధికారంలోకి రావడం పక్కా అనేటటువంటి మాట మేము చెప్పడం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ సోదరులే మాతో మాట్లాడుతూ ఉన్నాం. ఇది మొత్తానికి అయితే ఒట్టజాని యాదవ్ గారు క్లియర్ చెప్తా ఉన్నారు, రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించినట్టు కానీ ఇంకో పార్టీ కానీ అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీల మద్దతు మాకు ఉన్నది. అన్ని పార్టీలలో అణచబడుతున్నటువంటి బీసీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా రాజ్యాధికార పార్టీ ఏదైతే రాజ్యాధికార సమరభేరికి మద్దతు తెలుపుతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఒట్టజాని యాదవ్ గారు ఏదైతే క్లియర్గా చెప్తా ఉన్నారో, మరి ప్రజలంతా కూడా ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి 2028లో అధికారంలోకి వచ్చే విధంగా ఎట్లా చేస్తారనేటువంటి అంశాన్ని చూడాల్సిన అవసరం.